అయితే ఆవు మరణించే అవకాశం ఉంది. తన కళ్ళ ముందు గోవు మరణించకూడదని అకస్మాత్తుగా అప్పటి వరకు పుట్టలో ఉండి ఇంకా అవతార ప్రకటన చెయ్యనటువంటి వెంకటేశ్వరుడు హఠాత్తుగా పైకి వచ్చి గొడ్డలికి ఆవుకి మధ్యలో తల అడ్డుపెట్టాడు. ఆ గొడ్డలి వెళ్ళి వెంకటేశ్వరుడి తలకి తగిలిన కారణం చేత సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తి రఘుస్తదా 7 తాడి చెట్లంత ఎత్తు నిత్తురు పైకి లేచింది. అంటే వెంకటేశ్వరావతార ప్రారంభంలోనే అసలు ఒక గోవుని సంరక్షించడం కోసం ఆయన ఆ గోవుకి గొడ్డలికి మధ్యలో తన తల ఉంచి తన తలకి అంత దెబ్బ తగిలినప్పటికీ కూడా గో సంరక్షణకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఇచ్చి గోవు సంరక్షింపబడాలి అని కోరుకున్నారు.